पूजां कशेवं कैस्मना नमः गोविंद विष्णु कृष्ण श्री हरे श्री कृष्ण नमः श्री कृष्ण ब्रह्मणे नमो नमः मंत्रहीनं कला हीनं भक्तिहीनं कलातां यत् पूजितं मया देव परिपूर्णतरस्य अनियात्यानावहना विशालशा पूजां च कशे ओम श्री गणनाय नमः आमीन। ओम कपिलाय नमः आर्कपत्रं पूजयामि। ओम विनायकाय नमः नानाविध परिमल पत्र पुष्प अक्षतां समर्पयामि। నేను పూజ చేస్తుంటాను మనసులో వినాయక అంటూ ఒక్కొక్క పువ్వు వేస్తున్నాను మీరు మనసులో అందరూ వినాయక అనుకుంటూ ఉండండి వినాయకాయ నమః ఓం వినాయకాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం గౌరీపుత్రాయ నమః ఓం గణేశ్వరాయ నమః ఓం స్కందక్రజాయ నమః అవ్యయాయ నమః ఓం భూతాయ నమః ఓం దక్షాయ నమః ఓం అధ్యక్షాయ నమః వజప్రియాయ నమః ఓం అగ్నిగర్భాచితాయ నమః ఓం ఇంద్రశ్రీపదాయ నమః ఓం వాలీప్రదాయకాయ నమః ఓం సరస్వతిప్రదాయకాయ నమః ఓం సర్వవేదమయాయ నమః ఓం సర్వరీప్రియాయ నమః ఓం సర్వాత్మకాయ నమః ఓం సృష్టికర్తే నమః ఓం దేవకార్యదాయ నమః ఓం शिवाय नमः सिद्धिबुद्धिदायकाय नमः ओम शांताय नमः ओम ब्रह्मचारिणे नमः ओम गजाननाय नमः ओम गजवक्राय नमः ओम महाकालाय नमः ओम शक्तिसम्भूताय नमः ओम लंबोदराय नमः ओम शूर्पकर्णाय नमः ओम हरये नमः ब्रह्मविद्युताय नमः काव्याय नमः गणपतये नमः कामने नमः सोमसूर्याग्रवचनाय नमः ओम पाशांकुधराय ओम महागणाधिपति देवताभ्यो नमो नमः ओम ओम शरण्यवार्तमदा पूर्णं ददाति मदव्योसानैति एकला ब्राह्मण भारते एकलेश मानवायुस्तेजो ददाति साम्राज्यं भोज्यं स्वराज्यं वैराज्यं भारतैष्टिकं महाराज्यवादिपत्यं। जय बोलो गणेश महाराज के, जय बोलो गणेश महाराज के, जय बोलो गणेश महाराज के। ओ बच्च गणपయ్య, ओ बच्च गणपయ్య, जय बोलो गणेश महाराज के, जय बोलो गणेश महाराज के। ఫస్ట్ బాగా తర్వాత టీచర్ మంచి గట్టి భక్తమాసలేరా శ్రీ కోదండరామస్వామి వారి దేవస్థానం వద్ద వరసిద్ధి వినాయక స్వామి విగ్రహదాత కొనిపెంట వినోద్ కుమార్ రెడ్డి మాధవి దంపతులు ఈ సంవత్సరం స్వామివారి యొక్క విగ్రహాన్ని స్వామివారికి తీసిచ్చారు కాబట్టి ఆ యొక్క స్వామివారు వారిని వాళ్ళ కుటుంబాన్ని కూడా చల్లగా చూడాలని చెప్పేసి ఆ వినాయకుడు దండం పెట్టుకున్నాం. ఈ సంవత్సరం లడ్డు దాత తొక్కోలు రాజగోపాల్ రెడ్డి తమ పత్ని రామసోమ దంపతులు వారిని వారి కుటుంబాన్ని స్వామివారు ఎల్లవేళ కాపాడాలని కోరుకున్నాం. అదేవిధంగా వినాయక చవితి ఉత్సవాలకు గాను త్యాగం శ్రీహరెడ్డి గారు 10,000 రూపాయలు స్వామివారి వినాయక చవితి ఉత్సవాలకి విరాళంగా ఇచ్చారు. వారి కుటుంబాన్ని కూడా స్వామివారి ఎల్లవేళలా కాపాడాలని కోరుకున్నాం. ఓం శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమో నమః. అందరూ కూడా చెప్పండి. ఓం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా. ఓం గం 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 గణపతయే నమః. అందరూ కూడా కుడి చేతి వైపు 3 సార్లు ప్రదక్షిణ చేయండి. యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే పాపౌహం పాపకర్మాం పాపాత్మా పాపసింహ పాహ్మా కృపయా దేవా శరణా గతవత్సర. అందరూ కూడా చెప్పండి. అన్యథా
శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష గణాధిప రక్ష రక్ష విఘ్నేశ్వర రక్ష రక్ష లంబోదర. అందరూ కూడా ముందుకు వచ్చేసి స్వామి దగ్గర ఆకులు అనేది దండం పెట్టుకోండి. మంచి దూర్వంబులు నెత్తి శాస్త్రోక్తరీతి సమర్పించి పూజించి సాధారణం చేసి విఘ్నేశ్వర టెంకాయ పుండంటి పండు మరి మంచి వినాయక చవితి శుభాకాంక్షలు. లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మహేశ్వర ఛానల్. अस्य अयोपचारकस्थानं स्वभमि अमापविष्टमय भास्तान भोजनाथनां महेरणाय चक्षुषे योवस्तिवतमोरसः तस्य तस्मा आरम्भः चक्षापदिन महागणसुदोदकस्थानं समे अभिवस्त्रासोसनानुषा धनसुदुकपूजमानापि चन्द्रावर्तमेनो हिरण्यांशो देवसोम महागणापत वस्त्रैक्मसो भवे ओम यज्ञो वेदं परम पवित्रोपजातः साधुमरस्तात् आयुष्मग्र प्रथमं सुब्रो यज्ञो वेदमलमस्य जः महागणापत यज्ञो वेदं धारयामि ओम दण्डद्वारान्तरा दक्षामश्च पुष्टां करिष्णि ईश्वरेकं सर्वभूतानां तामि होपक्वयस्य श्री महागणापतये श्रीगन्धां धारयामि. ओम श्रीगन्धां धारयामि. आयनेते प्राणीं दुर्वारोहपुष्पणे हदाशुन्दरेकाणि समुद्रसुगृहायने अलङ्करणार्थम् अक्षतां समर्पयामि. महागणापतये पुष्पं पूजयामि. ओम सुमुखाय नमः. ओम एकदन्ताय नमः. ओम कपिलाय नमः. ओम गजकन्निकाय नमः. ओम लंबोदराय नमः. ओम विकटाय नमः. ओम विघ्नराजाय नमः. ओम धूमकेतवे नमः. ओम ब्रह्म द्वेष विवर्जिताय नमः. ओम प्रमत्त द्वैत्य भायदाय नमः. ओम व्यक्तमूर्तये नमः. ओम अमूर्तिमते नमः. ओम शैलेन्द्र तनुज्वल नेकताय नमः. ओम स्वलावण्य सुदासार पूजिताय नमः. ओम समस्त गजाधराय नमः. ओम मायिने नमः. ओम मूषिका वाहनाय नमः. ओम रामार्चिताय नमः. ओम विधये नमः. ओम श्रीकंठाय नमः. ओम विबुधेश्वराय नमः. ओम चिंतामणि పూజా స్థలాన్ని గోమయంతో అలికి దాని మీద వరిపిండి బియ్యపిండితో ముగ్గు వేసి దాని మీద 5 రంగుల చూర్ణాన్ని వేసి దాని మీద నూతన వస్త్రాన్ని ఉంచి దాని మీద బియ్యం పోసి దాని మీద విఘ్నేశ్వరుని ప్రతిమని కలశాన్ని ఏర్పాటు చేసుకునేసి వినాయక వ్రతాన్ని షోడశోపచారాలతోటి వినాయకుడిని పూజించి వినాయక కథని చదవడం కానీ ఎవరైనా చదువుతుంటే వినడం కానీ చేసి ఆ స్వామివారికి ఇష్టమైనటువంటి కుడుములు ఉంటారో నైవేద్యం ఉంచి స్వామివారి అక్షంతలను ఎవరైతే శిరస్సున ధరిస్తారో వాళ్ళకి స్వామివారి అనుగ్రహం కలుగుతుంది అని చెప్పారనమాట. అదేవిధంగా పూర్వం ఒకానొక సమయనందున
గజాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. ఈయన శివుడి కోసం ఘోరమైనటువంటి తపస్సు చేశాడు. ఆ తపస్సుకి మెచ్చినటువంటి పరమేశ్వరుడు, ఏమయ్యా గజాసుర, ఏం వాహనం కావాలో కోరుకోమన్నాడు. స్వామి, నువ్వు నా ఉదరం నందు నివాసం ఉండమని చెప్పేసి కోరుతాడు. నాయన, నేను పంచభూతాలకు అధిపతిని. కృష్ణ కావేరి మధ్య ప్రదేశే శ్రీ వరసిద్ధి వినాయక మండప సన్నిధౌ అస్మిన్ వర్తమానేన వ్యావహారిక చాంద్ర మానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే విశేషతః శ్రీ విశ్వావసు నామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతువే భాద్రపదమాసే శుక్లపక్షే ఋషిపంచమిన బృహస్పతి వాసర సాయంకాల సమయేన వరసిద్ధి వినాయక పూజ సమయేన మమ శ్రీమాన్ శ్రీమతః గోత్రో భవస్య. అందరూ కూడా మీ గోత్రం పేర్లు మనసులో చెప్పుకోండి. అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య Money is the